విద్యార్థి మిత్రులు ఆనాడు బీజేపీ చెప్పిన మాటలు నమ్మి ఏబీవీపీలో పనిచేసి ఏబీవీపీ విధానాలు నచ్చక మోడీ ఆకలి ముచ్చట మాట్లాడమంటే ఉద్యోగాల ముచ్చట మాట్లాడమంటే అవి రెండు కాదు, నేను మతం ముచ్చటే మాట్లాడతా, ఈ దేశంలో కొట్లాటలు పెడతా, ఈ ఆకలితో నాకు అక్కర లేదు, మీ ఓట్లతో మాత్రమే అక్కర అని చెప్పి ఏదైతే దుర్మార్గంగా వ్యవహరించిండ్రో దానికి నిరసనగా ఏబీవీపీకి రాజీనామా చేసి విద్యార్థి సేనా పరిషత్ పేరు మీద కార్యక్రమాలు నిర్వహించుకొని గత 3-4 సంవత్సరాలుగా పోరాటాలు చేసి ఈ సంవత్సర కాలంగా ఏదైతే తెలంగాణలో వచ్చిన ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తూ తెలంగాణ హక్కుల్ని వాళ్ళ గురువులకు ఆంధ్ర గురువులకు అమ్ముకుంటూ ద్రోహం చేస్తూ కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని మళ్ళీ వెనక్కి పంపించే దుర్మార్గమైన ప్రయత్నం చేస్తుందో, ప్రజల కొరకు కాకుండా ప్రజల సంక్షేమం కొరకు కాకుండా వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఏదైతే పనిచేస్తుందో ఈ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కొట్లాడాలని చెప్పి ప్రారంభించి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఒకటే సలహా ఇచ్చిన, సందీప్ తో పాటు తన మిత్రులకు, తమ్ముడు మీరు వ్యక్తిగతంగా ఈ రకంగా ఉండి కొట్లాడడం కష్టం అవుతుంది, ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ పాత పరిస్థితులు రావాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మళ్ళీ కొనసాగాలంటే అది కేవలం కేసీఆర్ తో సాధ్యమవుతుంది, బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది, మీరు కూడా బీఆర్ఎస్లో చేరి విద్యార్థి ఉద్యమ కార్యక్రమాల్లో భాగస్వాములు అయితేనే సరైన న్యాయం చేయగలుగుతారు. మన ప్రాంతానికి పర్టికులర్గా సూర్యాపేట జిల్లాలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏందో, నల్గొండ జిల్లాలో జరిగిన అభివృద్ధి ఏందో మీరు చూసిన వాళ్ళు, ఊర్లలో నీళ్ళు ఎట్లా వచ్చి పారినాయో చూసిన వాళ్ళు, నీళ్లు వద్దు అని చెప్పి అన్నదానిక నీళ్ళు ఎట్లా వచ్చినాయో, ఇవాళ నీళ్ళ కొరకు ఎదురు చూడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో అవన్నీ ప్రతి గ్రామంలో చూసిన వాళ్ళు కాబట్టి తప్పకుండా మళ్ళీ మనకు నీళ్లు రావాలంటే కేసీఆర్ఏ రావాలి, బీఆర్ఎస్ఏ రావాలి, మళ్ళీ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమైంది. మీరు వచ్చి బీఆర్ఎస్లో చేరండి, బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయండి అని చెప్పి నేను అడిగిన వెంటనే తన కార్యవర్గం అందరితో మాట్లాడుకొని